జానీ మాస్టర్ ఇష్యూకి వద్దాం. మీరు చూస్తూనే ఉండుంటారు. జానీ మాస్టర్‌కి 14 రోజులు రిమాండ్ కూడా విధించారు ఆయన. అసలు నిజంగా మీరు అంటే బహుశా మీరు జానీ మాస్టర్‌తో కలిసి ఉంటారు. చాలా సార్లు మాట్లాడుంటారు. నిజంగా జానీ మాస్టర్ అట్లాంటోడే అంటారా? అంటే తన తోటి కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడని చెప్పి కూడా ఆ అమ్మాయి కేసు పెట్టింది. దాదాపు అది కూడా 5 ఏళ్ళు అవుతుంది. 2019లోనో, 2020లోనో ముంబైలోనో ఒక హోటల్‌లో అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పలుమార్లు చేస్తూనే ఉన్నాడు. బయటికి ఎక్కడికి వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా కానీ అత్యాచారం చేస్తూ ఉన్నారని చెప్పి ఆ అమ్మాయి ఆరోపించింది. దొరికే వరకు దొంగలు, ఉమ్. దొరలు సారీ, దొరికే వరకు దొరకనంత కాలం దొరలు, దొరలు, దొరికిన దొరికితే తర్వాత దొంగలు. దొంగలు. ఉమ్. ఓకే. సో ప్రతి ఒక్క మనిషి అందరి జీవితంలో విలన్ అయ్యండి అక్కర్లేదండి. ఎవ్రీ హీరో ఇస్ అ విలన్ ఇన్ సమ్వన్స్ లైఫ్. ఎస్, ఓకే. ఎగ్జాక్ట్లీ. సో అతని నేషనల్ అవార్డ్స్ అతని టాలెంట్ వల్ల వచ్చింది, అతని క్యారెక్టర్ వల్ల రాలే. ఇక్కడ ఎవరు క్యారెక్టర్లకి అవార్డులు ఇవ్వరు. క్యారెక్టర్ అనేది మన ఫ్రెండ్ మనతో చాలా బాగుంటాడు, కానీ వాడి పెళ్ళాం దగ్గర వెళ్ళి పెళ్ళాన్ని కొడతాడు. ఆ సంగతి మనకు తెలియదు. ఆ అవును. తెలిసిన రోజున మనకి చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. నేను 10 ఏళ్ల నుంచి చూస్తున్నా, నా ఫ్రెండ్సే, నేను 10 ఏళ్ల నుంచి చూస్తా వీడు ఇంత మంచోడు, వీడు పెళ్ళాన్ని కొట్టడం ఏంటిది, ఆడి ఉమ్. పెళ్ళాం ఏడ్చి చెప్పే వరకు నాకు తెలియలేదు ఆ సంగతి. అంతేగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డెఫినెట్ గా డిఫరెంట్ షేడ్ ఉంటది. ఆ డిఫరెంట్ షేడ్ 10 మంది దగ్గర చూపించరు, 20 మంది దగ్గర చూపించరు. సంవాట్ అది ఒకరిద్దరి దగ్గర చూపించే అవకాశం వస్తుంది, వాళ్ళ దగ్గర మాత్రమే చూపిస్తారు. ప్రతి ఒక్కరిలో ఓ సాడిస్ట్ ఉంటాడు, ప్రతి ఒక్కరిలో ఓ సైకో ఉంటారు, నాలో ఉంటారు, మీలో ఉంటారు. అది సందర్భానుచితంగా బయటకు వస్తూ ఉంటుంది. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. ఆ ఓకే. అమ్మాయి జరిగిన సంఘటన ఏంటంటే, ఆ అమ్మాయికి 16 ఏళ్ళు హోటల్ రూమ్ లో ఆ అమ్మాయిని తన ఆధార్ కార్డు ఆ అమ్మాయి దగ్గర ఉంటే తీసుకొని రమ్మని చెప్పడం, తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని స్లోగా మాటల్లో పెట్టి ఆ అమ్మాయిని అసాల్ట్ చేసే ప్రయత్నం చేయడం. ఆ సమయంలో ఆ అమ్మాయి ఏడవడం, అలా కాదు ఇదంతా బాగుంటుంది, నేను బాగా చూసుకుంటాను అని చెప్పడం. ఆ రకంగా ఆ అమ్మాయికి ఏ రకంగానూ ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని అనుభవించడం, అది ఖచ్చితంగా అత్యాచారమే అవుతుంది. తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి అతను ఇంకొక అసిస్టెంట్ కి చెప్పడం. ఇండస్ట్రీలో అవన్నీ చాలా కామన్, నేను కూడా ఒక అసిస్టెంట్ ని, నేనేమీ చేయలేను ఇప్పుడు. సో కాబట్టి కంటిన్యూ చేస్తావా చెయ్యి, లేదా మానేసి వెళ్ళిపో. రెండే ఆప్షన్స్ ఉంటాయి. అవును. అది కెరీర్ ఎవరికైనా అవే కావాలంటే ఆప్షన్స్ ఉండాలి. ఉంటాయండి. అది ఆ అమ్మాయికే కాదు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి చాలా కామన్ గా తెలుసు, మీడియాలో ఉండే వాళ్ళకి కూడా చాలా కామన్ గా తెలుసు. ఉమ్. అయితే కంటిన్యూ చేసుకో, లేదా వదిలేసి వెళ్ళిపో. పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవంతా మనకు అయ్యే పత్యాపరం కాదు. ఇది సమయం వెచ్చించడము, ధనాన్ని వెచ్చించడం, చాలా శ్రమతో కూడిన పని అది. సో ఇంటికి పోయి అమ్మా నాన్నలకి ఏం చెప్పుకుంటది అమ్మాయి? అవును. నన్ను మానభంగం చేశాడు, నేను మానభంగం కాబడ్డానని చెప్పుకుంటదా? ఉమ్. సో అందరిలాగే అమ్మాయి కూడా కాంప్రమైజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నాకు బతుకు తెరువు కావాలి అని చెప్పేసి. ఉమ్. అండ్ ఆల్సో అతను ఏంటి, నేను నిన్ను ముట్టుకున్నాను కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు నా భార్య అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఉమ్. సో షీ ఆల్సో బిలీవ్డ్. పాతికేళ్ళ అమ్మాయికి చెప్తే కూడా నువ్వు నా భార్యవే, నువ్వు భార్యవని ఒకటికి 10 సార్లు మగోడు చెప్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా నేను భార్యని అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతుంది. అంతే కదా. అది ఆబ్వియస్లీ. న్యాచురల్. అది న్యాచురల్. అలాగే ఉమ్. కొంతమంది ఆడవాళ్ళు, ఇక్కడ మరి ఆడవాళ్ళు లేరా అట్లా చెప్పే వాళ్ళని ఒక వెర్షన్ వస్తది. అట్లా కాదు. ఉమ్. ఒక అమ్మాయి కూడా పదే 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 నువ్వు నా భర్త, నువ్వు నా ప్రాణం, నువ్వు నా భర్త నా ప్రాణం అంటే అడుగు నమ్మేస్తాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ. అవును. అలాగే ఆ అమ్మాయి నమ్మేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఆ అమ్మాయికి మౌలాతో స్పీచ్లు ఇప్పించడము, ఆ అమ్మాయిని మతం మార్చే ప్రయత్నం చేయడం, ఆ అమ్మాయికి బురకా జరిగిందా మేడం? అది కొనిపెట్టడము. నిజమా? అదంతా మతం ఎస్, మార్చుకోవాలని. ఎస్, ఎస్. షీ ఈస్ హ్యావింగ్ ప్రూఫ్స్. షీ విల్ సబ్మిట్ ఇన్ ద కోర్ట్. ఆ ఓ. అమ్మాయి మీడియా ముందుకు రాదు, అక్కర్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద కేసు అవుతుందని ఆ అమ్మాయి ఊహించుకోలేదు. అదే ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్. అవును. ఆ అమ్మాయికి కూడా తెలియదు ఇంత పెద్ద కేసు అవుతుందని, ఇంత పెద్ద న్యూస్ అవుతుందని అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్. కేసు ఎందుకంటే దీన్ని తీసుకెళ్లి ఫిల్మ్ ఛాంబర్ లో అన్ని చూపించడం జరిగింది. వాళ్ళు వచ్చేసేసి అమ్మ ఇది మేము ఏది చేసేది కేసు కాదు, ఇది ఉమ్. క్యాస్టింగ్ కావచ్చు, ఇంకోటి అయితే మేము ఏదైనా సాల్వ్ చేయగలం, కానీ ఇది పెళ్లి మత మార్పిళ్ళు అంటున్నారు కాబట్టి మాకు సంబంధం లేని విషయాలమ్మా, మీరు వెళ్ళి పోలీస్ కేసు పెట్టుకోండి అని చెప్పిన తర్వాతే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టింది. ఓకే. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి ఏం వెళ్ళలేదు అమ్మాయి. ఉమ్. ఫస్ట్ ఛాంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది, వాళ్ళే ఉమ్. పెట్టమని చెప్పారు. ఆ తర్వాతే ఉమ్. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఛాంబర్ లో. అది. సో కాదు మేడం మరి. రిపోర్ట్ లో ఆ అమ్మాయి పేరు మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఆడపిల్ల పేరు మెన్షన్ చేయరు అవును. కాబట్టి WL లో ఏదో ఇట్లా రాస్తారు, అలా అవును. రాశారు. ఆ అమ్మాయి పేరుని మెన్షన్ చేయలేదు. ఉమ్. తర్వాత ఉమ్. తర్వాత మీడియా వాళ్ళే ఆ అమ్మాయి పేరుని బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఫోటోలు, ఆ అమ్మాయి వీడియోలు ఇవన్నీ తీసుకొచ్చారు. అవును. పోలీస్ FIR లో ఆ అమ్మాయి పేరుని మెన్షన్ చేసుకోలేదు. ఉమ్. పోలీసులు సేఫ్టీ కోసమే ఆ అమ్మాయి పేరు ఎక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. ఆ అమ్మాయి పోలీసులకు అన్ని సబ్మిట్ చేసింది. పోక్సో కేసు కూడా ఎందుకు పెట్టారు అంటే 16 ఏళ్ల వయసులో జరిగింది అవును. కాబట్టి. పోలీసులు పిచ్చోళ్ళ అండి పోక్సో కేసు పెట్టడానికి? వాళ్ళు అవును. గనక తప్పుడు కేసు నమోదు చేసుకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి. అవును. ఆ అమ్మాయి అవును. 10th క్లాస్
మెమో చూసిన తర్వాతనే దాని పోక్సో కింద కన్సిడర్ చేయడం జరిగింది. ఉమ్, సో చాలా మంది పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా చేసింది అని. ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే జరిగింది. అది జరిగిన తర్వాత నేను నీకు అవకాశాలు ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయిని అసిస్టెంట్ గా పెట్టుకొని, ఆ అమ్మాయి నువ్వే నా భార్యవి, నువ్వే ఇది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను జన్నత్కి వెళ్ళను, నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవన్నీ ఖురాన్ లో ఉన్న పదాలే. అవును అవును నేను జన్నత్కి వెళ్తాను, లేకపోతే నాకు సైతాన్ నన్ను ప్రాబ్లం పెడుతుంది, సో యు ఆర్ మై వైఫ్ అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ ఓకే అమ్మాయి అట్లే ట్రాన్స్ లో ఉంది. ఒక 1 year ఆ అమ్మాయి పూజలకు వెళ్ళకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు పూజకు రావట్లేదు అడుగుతారు డెఫినెట్ గా, నువ్వు అవును ఎందుకు జనరల్ పూజలో గా అడుగుతారు. పార్టిసిపేట్ చేయట్లేదు. దెన్ ఆ అవును అమ్మాయి రివీల్ చేయడం, కొట్టారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఆ అమ్మాయి ఉమ్, రివీల్ చేయడం జరిగింది. రివీల్ చేయడం తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, నువ్వు అసలు ఎందుకు మారాలి, మతం ఎందుకు మారాలి అని. ఉమ్, దెన్ అప్పటికి ఆ అమ్మాయికి 18 వచ్చాయి. సో అప్పటి నుంచి ఆ అమ్మాయి వద్దు అని చెప్పడం మొదలు పెట్టింది. దెన్ హీ స్టార్టెడ్ సెట్స్ లో వర్క్ ఇస్తూనే ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా ఏమి గొడవలు పెట్టుకోలేదు. ప్లీజ్ మాస్టర్ నాకు వర్క్ ఇవ్వండి, ప్లీజ్ మాస్టర్ నాకు వర్క్ ఇవ్వండి. ఇప్పటికీ ప్లీజ్ మాస్టర్ నాకు వర్క్ ఇవ్వండి, ఆ అమ్మాయి పరిస్థితి అంతే. నాకు వర్క్ ఇవ్వండి, నాకు వర్క్ ఇవ్వండి, నాకు వర్క్ ఇవ్వండి. బట్ ఆ అమ్మాయి మీద కోపంతో పెళ్లి ఒప్పుకోలేదని క్యారవాన్ లో వెళ్ళి కొట్టడం, డాన్స్ ఫ్లోర్ లో అద్దం కేసి ఆ అమ్మాయి తల పట్టుకొని ఉమ్. అద్దం కేసి కొట్టడం, ఆ అమ్మాయి షూటింగ్ కనుక టైంలో కూడా వాళ్ళ వెళ్ళి మీద కొట్టారంట కదా. డాన్స్ చేపించడం, ఇట్లాంటివన్నీ జరిగే అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. షూటింగ్ టైంలో కూడా వెళ్ళి కొట్టారంట కదా, పుష్ప షూటింగ్ సెట్ లో. ఇది నేనే చెప్తాను, షూటింగ్ కాదు అది, అది బై మిస్టేక్. షూటింగ్ కోసం బిఫోర్ సాంగ్ ప్రాక్టీస్ చేసే డాన్స్ ఫ్లోర్, ఓకే. అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇష్యూ, నన్ను పెళ్లి చేసుకో, నేనే పని ఇస్తాను నీకు, నాతోనే పని చెయ్యి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసేసి పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కను, వర్క్ చేసేది ఏం లేదు, ఇంట్లో ఉండు హౌస్ వైఫ్ గా అని. అప్పుడు ఆ అమ్మాయికి ట్రిగర్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను లైఫ్ అంతా నేను కష్టపడాలనుకుంది నేను పని చేయటం కోసం. ఇప్పటికీ ప్రజలు చాలా మంది అడిగే పిచ్చి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. అసలు జానీ మాస్టర్ తోనే ఉంటే ఆ పిల్లకి బోల్డ్ అన్న అవకాశాలు వస్తాయి కదా. అవును జానీ మాస్టర్ తో ఉంటే అతను చేసే ప్రతి సినిమాకి ఆ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి చేస్తది కదా. జానీ ఖచ్చితంగా. మాస్టర్ తోనే ఉంటే ఆ అమ్మాయికి బోల్డ్ అని డబ్బులు సంపాదించుకుంటది కదా. అతని అవును మీద నిజం. కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఉమ్, డబ్బులు కావాలి, పెద్ద అవకాశాలు కావాలనుకుంటే అక్కడ సమస్య ఏంటంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉండమని చెప్పారు. ఓకే. She couldn't ఉమ్, able to take it and she said అవును no. When ఉమ్, she said no, which means no. అవును ఉమ్, అంతే. ఉమ్. అయితే మేడం, మరి 5 ఏళ్ల తర్వాత ఆమె బయటకు వచ్చి రావడం ఏంటి ఇంతకాలం లేనిది అంటే, పరస్పర అంగీకారంతోనే జరుగుతాయి ఇట్లాంటివి, లేదంటే రావు కదా అని చెప్పి కూడా అంటున్నారు కదా. దట్స్ వాట్ ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, నువ్వు నా భార్య, నువ్వు నా భార్య, నువ్వు నా భార్య. అవును అదే మేడం అదే కానీ. ట్రోమాలో ఉంది ఆ అమ్మాయి కూడా, నేను తన భార్య. ఉమ్, అలానే ఫిక్స్ అయింది ఆ అమ్మాయి కూడా, నేను తన ఉమ్, భార్యని. ఉమ్, అవును నేను తన భార్యని, తనతోనే ఉంటాను, బాగుంటుంది, నాకు బాగుంటుంది. తనని పెళ్లి చేసుకోవచ్చు, తనతోనే వర్క్ కూడా చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. తను ఉమ్, కొరియోగ్రాఫర్, అప్పుడు నేను కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసుకోవచ్చు. తర్వాత కొన్ని రోజులకి మాస్టర్ నాకు కొన్ని మూవీస్ ఇప్పిస్తాడు, సో నేను కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇండస్ట్రీలో చాలా మంది కొరియోగ్రఫీ చేసుకున్నట్లు మేము కూడా చేసుకోవచ్చు. ఆ అమ్మాయి అదే ఉమ్, బిలీవ్ చేసింది. షీఈ్ ఉమ్. అక్సెప్టింగ్ కదా. ఓకే. నేను అదే అంటే బిలీవ్ చేశాను. ఇప్పుడు కరెక్టే, జానీ మాస్టర్ కి పెళ్లి అయిందని ఆల్రెడీ ఆమెకు తెలిసే ఉంటది కదా. తెలిసినా కూడా మరి ఆ అమ్మాయి అట్లా ఉండటం ఎట్లా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే, మరి జానీ మాస్టర్ వయసు ఎంత, ఆ పిల్ల వయసు ఎంత, సగంలో ఆ, సగం వయసు ఉన్న కదా. పిల్లని పట్టుకొని మరి సెక్షువల్ అసాల్ట్ చేసి ఒక మైనర్ పిల్లని, 16 ఏళ్ల పిల్లని, 16 ఏళ్ల పిల్లకి టాలెంట్ ఉంటది, 16 ఏళ్ల పిల్లకి అవును ఆలోచన ఉంటది, 16 ఏళ్ల పిల్లకి జీవితంలో ఎదగాలని ఉంటది, కానీ ఒకడు వచ్చి తనని సెక్షువల్ అసాల్ట్ చేసి తనని వాడుకుంటాడు అని తెలుస్తుందా? యాజ్ పర్ అవును పోక్సో చట్టం ఆ అమ్మాయి కన్సెంట్ తో చేసినా సరే, కన్సెంట్ తో 16 ఏళ్ల వయసులో కన్సెంట్ ఎట్లా చేయగలరు? అవును మబ్బె పెట్టో మాయ మాటలు చెప్పో కన్సెంట్ చేయగలరు. ఎగ్జాక్ట్. అంతే తప్ప ఎక్స్ట్రాడినరీ ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోయి పడుకునేంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఏం కాదు అతను. అవును ఉమ్, క్రేజీ ఫీల్ అయిపోయి, ఫిదా ఫీల్ అయిపోయి, ఓ మై గాడ్ యువర్ మై ఫేవరెట్ హీరో, నాకు నీ మీద మోజుంది అని చెప్పేంత పర్సనాలిటీ కాదు అతను. కానప్పుడు ఏం జరుగుతది? డెఫినెట్ గా ఒక 16 ఏళ్ల పిల్ల అన్నప్పుడు 16 ఏళ్ల పిల్లని ఒక ఆ అమ్మాయికి తనకి హాఫ్ ఆఫ్ ద ఏజ్ డిఫరెన్స్. ఇప్పుడు అతను అవును. హలో మేడం. ఇక్కడ అసాల్టే జరిగింది, ఓకే. మరి దాన్ని ఏమంటారు? షీఈ్ అ ఉమ్, మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, హీఈస్ అ మెచ్యూర్డ్ మ్యాన్. మరి ఉమ్, అతను ఎలా చేశాడు అలా? దీన్ని ఎవరు ప్రశ్నించరా? అవును అదే కదా మేడం. ఎలా మేడం అయితే. ప్రేమించిందంటే, పెళ్ళైనోడు 10 మంది పిల్లలు ఉన్నోడు కూడా వచ్చి నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను ముట్టుకున్నా, నువ్వే నా స్వర్గము, నువ్వే నా ఆ, జన్నత్తు, నిన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు చాలా బ్యాడ్ జరుగుతుంది, ఎట్లా నేను ముట్టుకున్నా కదా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, సో నీకు మాత్రం ఎవరున్నారు, నేనే ఉన్నాను కదా అంటే ఎవ్వత్తి మాత్రం నమ్మదండి. ఉమ్, అంతే కదా మేడం. నమ్మడంలో మేడం. తప్పేముంది? అవును అవును ఇప్పుడు కరెక్ట్. సొసైటీలో పెళ్ళైన ఆడవాళ్ళు, పిల్లలున్న ఆడవాళ్ళు వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ కి, అరే నువ్వంటే నాకు ఇష్టం రా, నువ్వంటే నాకు ప్రాణం రా, మా ఆయన కంటే నువ్వంటే ఇష్టం అంటే వీళ్ళు నమ్మేసి వస్తున్నారు కదా, మరి ఎట్లా అవును నమ్ముతున్నారు? అవును ఉమ్.
అదొక నమ్మించడమే మనిషి పని కదా. అంతే అంతే మరి కదా ఎలా మేడం. నమ్మావు అంటే నమ్మడమే మనిషి పని. అది నమ్మకమే జీవితం అక్కడ. ఏం చెప్తే అది నమ్ముతారు. ఏం చెప్తే అది నమ్ముతారంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక, లేకపోతే ఒక ఆలోచన వచ్చాక ఈ హెరాస్మెంట్లు, అమ్మాయిని కొట్టడము, డాన్స్ ఫ్లోర్ లో తలకాయ గ్లాస్ కేసి కొట్టడము, లేకపోతే ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవా, ఒప్పుకోవా అని తన సెట్ లోనే తనే వర్క్ ఇచ్చి, మళ్ళీ తనే అక్కడ ఉన్న కంకరాల మీదో లేకపోతే చిన్న చిన్న పెంకుల మీదో సెట్ ఉంటది కదా, అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేయని చెప్పి, అంటే ఒక సాడిస్టిక్ నేచర్ అమ్మాయి మీద ప్రొజెక్ట్ చేయడం. మరి వాట్ ఈస్ దిస్? అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి దానికి సంబంధించి. ఆ అమ్మాయి డాన్స్ చేసిన తర్వాత కాలు వాచిపోయిన ఫోటోలన్నీ ఉన్నాయి. ఓ కొరియోగ్రాఫర్ డాన్స్ కాలు వాచిపోయేలాగా దాని మీద కంకర మీద డాన్స్ చేయాల్సిన అవసరం ఏంటి సెట్ లో? అవసరం లేదు కదా. మేడం. అయితే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ అంటుంది ఈ అమ్మాయి కావాలని చేస్తుంది, 5 ఏళ్ళు లేనిది ఇప్పుడు కావాలని బయటకు వచ్చింది. ఈ అమ్మాయి వెనక కొంతమంది సినీ పెద్దలు ఉన్నారు, తన భర్త అలాంటి వాడు కాదు. ఆ అమ్మాయి వచ్చి అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడేమో అన్నయ్య అన్నయ్య అనేది, బయటేమో బావ అనేది, ఆ అమ్మాయి మా ఆయన్ని పెళ్లి చేసుకో అని అడిగేది అని చెప్పి ఆమె అంటుంది. ఈమె దానికి కూడా ఒకసారి చెప్తాను, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆమెను కొట్టిందంట. నిజమేనా అసలు? జానీ వైపు ఈ అమ్మాయిని కొట్టింది. అదే జానీ వైఫ్ ఈ అమ్మాయిని కొట్టిందంట. సరే చెప్తా, అది కూడా చెప్తాను. అన్నయ్య అన్నయ్య అని పిలుస్తా అంటే, నా భార్యకు మన సంబంధం తెలియకూడదు, నువ్వు అట్లా పిలువు అని జానీ చెప్పాడు. ఆ, సో ఎవరైనా ఏం చేస్తారు, అరే కదా పాపం ఫస్ట్ వైఫ్ ఫీల్ అవుతుంది, సో మనం అట్లా పిలవకూడదు అని చెప్పేసి ఆ అమ్మాయి అట్లా పిలిచింది. ఓకే. ఇందులో క్రైమ్ ఏముంది? నిజమే ఉమ్, కదా, వద్దు మన రిలేషన్ తెలియకూడదు, మనం ఇంకా కొంచెం సెటిల్ అయిన తర్వాత ఒక ఇది వచ్చిన తర్వాత అఫీషియల్ గా పెళ్లి చేసుకునేటప్పుడు చెప్దాము అని చెప్పినప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? ఉమ్, దిస్ ఇస్ ఓ, 100% మ్యానిపులేషన్ కదా. అమ్మాయి ఓకే. ట్రాన్స్ లో అనుకుని నువ్వు ఏం చెప్తే అది చేస్తుంది. అరే 25 ఏళ్ళ అమ్మాయి ఏంటి, 30 ఏళ్ళ అమ్మాయిని కూడా ప్రేమించేసి, అవును. అరే ఆడు మంచోడు కాదమ్మా అని ఇంట్లో అమ్మా నాన్నలు వాడు బోగ్గాడు, వాడు #1 ఎదవా అని చెప్తే కూడా లేదు, నేను ప్రేమించినోడు చాలా మంచోడు అనే అంటది. అవును. ఇంతమంది పేరెంట్స్ అమ్మాయిని ఒక అమ్మాయిని తన సొంత కూతుర్ని బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తే కూడా వాడు ఎదవ కాదు, వాడు మంచోడు అనే ట్రాన్స్ లోనే ఉంటుంది. మరి ఈ అమ్మాయి ఉమ్, ప్రేమించినప్పుడు నువ్వు అట్లా భయ్యా అని పిలవమంటే పిలిచింది, అవును. దాని తప్పేముంది? అంతే. తప్పేం అది లేదు కదా. ఉమ్, అండ్ కరెక్ట్. ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటి, ఈమె ఏం చెప్తుందంటే కావాలనే పెట్టిందని. కావాలనే పెట్టలేదు, కడుపు మండి పెట్టింది. వర్క్ మీద ఉమ్, కొడుతుంటే ఏమైంది, మాస్టర్ ని వర్క్ అడుగుతూనే ఉంది. ఇతను వర్క్ ఇచ్చిన రోజులు వర్క్ ఇచ్చాడు, కాకపోతే ఆ వర్క్ ప్లేస్ లో ప్రతిసారి పెళ్లి చేసుకోమన్నదే ఆ అమ్మాయి ప్రాబ్లం. ఉమ్, ఇప్పుడు నిన్న కూడా అడిగిన అమ్మాయిని, ఉమ్, ఏమమ్మా నీ ప్రాబ్లం అంటే, నేను ఎందుకు మతం మారాలక్క అనింది అమ్మాయి. నేను ఎందుకు మారాలి మతం? నాకేం అవసరం? నేను పెళ్లి చేసుకోవాలంటే నేను ఎందుకు మతం మారాలి? నేను పెళ్లి చేసుకోవాలంటే నేను ఎందుకు వర్క్ వదిలేయాలి? నేను పెళ్లి చేసుకోవాలంటే ఎందుకు హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉండాలి? ఉమ్, ఇవి నా క్వశ్చన్స్ అని అడుగుతుంది అమ్మాయి. ఓకే. లాజికల్ ఉమ్, క్వశ్చన్సే కదా. అవును. కరెక్టే. అవును, ఎందుకు ఆ అమ్మాయి వర్క్ మానేయాలి? ఉమ్. ఎందుకు ఆ అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండాలి? ఎందుకు ఆ అమ్మాయి మతం మార్చుకోవాలి? కెరీరే ఇదని చూస్ చేసుకొని వచ్చింది. ఎన్నో కళలు, ఎన్నో ఆశలు ఎగ్జాక్ట్లీ. ఉంటాయి జనరల్ గా. వాళ్ళ వైఫ్ ఏం చెప్పారో, వాళ్ళ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయిండొచ్చు, బట్ నేను అడుగుతున్నా, ఆ అమ్మాయి ఉమ్, వెంట పడిందంటే, ఉమ్, 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి వెంట పడిందా? మీ ఆయన అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేశాడు. సెక్షువల్ అసాల్ట్ చేసి, నువ్వు నా భార్యవి, నేను ముట్టుకున్నా, యాజ్ పర్ ఇస్లాం రూల్స్ యు ఆర్ మై వైఫ్, ఇఫ్ ఐ గెట్ మ్యారీ యూ నేను జనత్ కి పోతా, లేదు అంటే నాకు సైతాన్ ప్రాబ్లం అవుతుంది అని ఉమ్, అమ్మాయి చెప్తే నమ్మింది. ఉమ్, 16 ఏళ్ల అమ్మాయి ఏంటండి, 20 ఏళ్ల అమ్మాయి అయినా నమ్ముతుంది. అవును. ప్రేమలో ఉమ్, ఏం చెప్తే అది నమ్ముతుంది, అవతలోడు ఏం అవును. చెప్తే అదే నిజం అనుకుంటది. ఐ ఉమ్, మిస్ యూ అంటది, ఐ లవ్ యూ అంటది, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటది, నీ భార్య బిడ్డల్ని వదిలేసిరా నాతోనే ఉండు అంటది. సెల్ఫిష్నెస్ పెరుగుతుంది ఎవరికైనా ప్రేమించిన, నా మొగుడు ఉమ్, నాకే సొంతం అని అనుకుంటది. అది ఒక ఉమ్, పెళ్ళైనా 10 పెళ్ళైనా సరే, మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చినప్పుడు నా మొగుడు నాకే సొంతం అని అనుకుంటది. అవును. ఎగ్జాక్ట్లీ. దట్స్ కాల్డ్ లవ్. ఉమ్, దాన్నే ఎమోషన్ అంటారు, దాన్నే బాండింగ్ అంటారు. కానీ ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నాకు ఈ ఎమోషన్స్ అన్ని వద్దు ఉమ్, అని చెప్తుంది కదా క్లియర్ గా, నాకు ఈ ఎమోషన్స్ వద్దు, నాకు వర్క్ కావాలి. ఉమ్, ఆ అమ్మాయి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కొరియోగ్రాఫర్ ని వర్క్ అడగడం జరిగింది, ప్రతి కొరియోగ్రాఫర్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ రేపు షూటింగ్ ఉండగా ఈ రోజు ఎవరు ఫోన్లు ఇస్తారంట. మరి ఉమ్, ఆ అమ్మాయి కడుపులో మండుతుందా మండదా? అయ్యో. నేను అడిగిన, ఎందుకు ఉమ్, ఇప్పుడు నీకు మండిందంటే, రేపు షూటింగ్ ఉంది అంటారక్క, కానీ ఆ ఉమ్, రేపు అనే షూటింగ్ కి ఈ రోజు ఫోన్లు ఎత్తారు. జానీ దారుణం. మాస్టర్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటదంట, ఆ 3 days లో నేను ఒక వర్క్ చెప్తాను నీకు అంటాడంట, మళ్ళీ సేమ్ ఫోన్లు ఎత్తారంట, లేదా స్విచ్ ఆఫ్ పెడతారంట. కడుపు మండుతుందా మండదా? కడుపు మీద కొట్టాలనుకున్నప్పుడు కడుపు మండుతుంది. ఖచ్చితంగా. ఉన్న రోజున అమ్మాయి నమ్మింది, ఒప్పుకుంది, అంతా చేసుకుంది. తర్వాత వద్దు వద్దు నేను మతం మారను అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ప్రోద్బలంతోనో ఇంకోటో, వీళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వేరేలా మాట్లాడి ఉండొచ్చు, కానీ తన సొంత కూతురికి చెప్పుకునే బ్రెయిన్ వాష్ ఇంకోలా చేసుకుంటారు కదా. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉమ్, చేస్తారు. అవును. ఉమ్, ఎందుకంటే
నువ్వు వెళ్ళి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు, దానికి మతం మారి నువ్వు పిల్లలు కనుక్కొని నువ్వు కెరియర్ కోసం వచ్చావు కదా, ఇల్లు వదిలేసి ఉమ్, కెరియర్ కోసం వచ్చిందని నువ్వెందుకు పెళ్లి చేసుకుంటే, పేరెంట్స్ అనే వాళ్ళు తన సొంత కూతురికి చెప్పుకునే విధానం వేరే ఉంటుంది. అవును. ఆ అమ్మాయికి 18 వచ్చిన తర్వాత, 19 వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బ్రెయిన్ చేంజ్ అయింది. 20 ఉమ్, వచ్చిన తర్వాత ఇంకా చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా అతనితో కలిసి పనిచేసింది. కానీ అలా అవును. కలిసి పనిచేసేటప్పుడు క్రాక్ సినిమా సెట్ లో ఏవో చిన్న కంకర్రాళ్ళు ఉంటే దాని మీద కూడా చేపించాడంట. కాలంతా అయ్యో. వాచిపోయి ఆ పిల్ల వారం రోజులు షూటింగ్ చేయడానికి లేకుండా పోయింది. కంకర్రాళ్ళ మీద ఎందుకు చేపించాడు? కంకర్రాళ్ళు, పెంకులో ఏవో సంథింగ్ అట్లాంటి అదే. ఏవో ఉంటాయి కదా, ఉమ్, అలాంటి వాటి మీద చేపించాడు. ఎందుకంటే కోపం, ఉమ్. ఒప్పుకోలేదు. అతని ప్రాబ్లం ఇక్కడ ఇది కాస్టింగ్ కావచ్చు కాదు, ఇంకోటి కాదు, తొక్క కాదు, తోటకూర కాదండి. ఇట్స్ లవ్ జిహాద్, లవ్ విచ్ ఇస్ జిహాద్. క్రిస్టల్ క్లియర్ లవ్ జిహాద్. షీ హ్యాడ్ ప్రూఫ్స్. ఉమ్. మౌలాకు అయితే సంబంధించిన వీడియోలు పంపించి వాళ్ళ వైఫ్ కూడా చెప్పారంట, మౌలా మౌలాతో నీకు మొత్తం మతం మారుస్తాము, నువ్వు అలాగే ఉమ్. ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండు అని కూడా చెప్పారంట. షీ సెడ్ ఐ హావ్ ప్రూఫ్స్, బట్ షీ ఎందుకు మేడం డోంట్ వాంట్ అలా? టు ప్రొజెక్ట్ ఇట్ అవుట్ సైడ్. నాకు అవసరం లేదు, బయటకు నేను ప్రొజెక్ట్ చేయను, నాకు వద్దు, ఆ అమ్మాయికి ధైర్యం సరిపోవట్లేదు. ఆ అమ్మాయిని చాలా మంది చెప్తున్నారంట, వైసీపీ వాళ్ళ సపోర్ట్ తీసుకో బాగుంటది అని. ఆ, అయ్యో. ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఆ అమ్మాయిని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ అమ్మాయి వెనక ఎవరు పెద్దోళ్ళు లేరండి, నిజంగా లేరు. ఉమ్, పాపం నిన్న మాట్లాడుకుంది లాయర్ని, ఉమ్. కాదు అది మేడం, కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ రికమెండ్ పెళ్లి చేసి. చేసుకొని ఇంట్లో ఉండటం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆమె ఇంట్లోనే ఉంటారు అనుకుంటా కదా. ఎస్, ఎస్, ఆమె పేరు ఎస్. సుమలతనా, ఆయేషనా? ఏంటి మేడం, ఆమె మతం మార్చుకుందా? ఇప్పుడు అసలు పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంచడం ఏంటి? ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో వచ్చింది ఒకటి. రెండోది, అసలు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆమె ఇంట్లోనే ఉంటున్నారు, ఆమె పేరు సుమలత అలియాస్ ఆయేషా అంటున్నారు. ఆమె ఏమన్నా మతం మార్చుకుందా ఆమె? 100% మతం మారింది అండి. ఓకే, ఈ ఆమె ఫస్ట్ హిందూ. అలియాస్లు ఏమీ లేవు, 100% మతం మారింది. సో ఓకే. మతం మారింది కాబట్టి ఆవిడ మొహం మీద బొట్టు లేదు. అవును. ఉమ్, మతం మారింది కాబట్టి ఆ ఆ, ఆ, మన తెలుగు సాంప్రదాయపు తాళిలు లేవు. అవును. ఉమ్, అది మారుస్తారండి. ఎందుకు ఎందుకు మారుస్తారంటే, నేను వాళ్ళని తప్పు అని అనట్లేదు, మన బుద్ధి సరిగ్గా ఉండాలి. అవును. యాజ్ పర్ ఇస్లాం రూల్స్, యాజ్ పర్ ఖురాన్, ఉమ్, మతం మారకపోతే వాళ్ళు కాఫీర్లుగానే గుర్తించబడతారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు. అయ్యో. కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఖచ్చితంగా మతం మార్చే తీరాలి. ఓకే. వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ దేర్ రిలీజియన్, దాన్ని ఉమ్. నేనేం తప్పు పట్టట్లేదు. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు కరెక్టే ఉన్నారు, ఆ, మనం కరెక్ట్ గా లేమంటున్నాం. మనం లేవు. అది. ఎగ్జాక్ట్లీ, ఉమ్, అది అదే చెప్తున్నా. మేడం. అయితే వాళ్ళ వైఫ్ కూడా కొన్ని కామెంట్స్ చేసింది, ఆరోపించింది. దీని వెనక పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు అంటే ఎవరో కాదు, అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఉన్నారని చెప్పి కూడా, అంటే ఆమె అయితే చేసింది. అసలు నిజంగా వాళ్ళకేం అవసరం అంటారు మేడం ఈ ఆవిడ అమ్మాయిని ఇంకో కామెంట్ కూడా ప్రోత్సహించి? చేసిందండి, నాకు చాలా బాధేసింది. తను డాన్సర్ గా చేసింది టీ షోలో, ఎంత మందితో పడుకుందో అని. వెల్, తప్పు కదా మేడం. ఉమ్, వెరీ గుడ్ పాయింట్. నో, 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 వెరీ గుడ్ ఉమ్, పాయింట్. ఆన్ దట్ పాయింట్ నేను ఓ మాట మాట్లాడతా. ఆ, మరి అంత మందితో పడుకుంటే మరి మీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? మరి ఎగ్జాక్ట్లీ అంతే కదా మేడం. రైట్. కరెక్టే. అది మీ ఆయన లాజిక్ పాయింట్ పెళ్లి అదే. చేసుకోవాలనుకున్నాడు అంటే ఉమ్, ఆ అమ్మాయి మంచిదైతేనే కదా. ఎందుకంటే భార్యగా అంగీకరించాలనుకుంటే ఆ అమ్మాయికి ఒక క్యారెక్టర్ ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. ఖచ్చితంగా. అందులోను ఖచ్చితంగా. మీ ఇస్లాం మతంలో భార్యగా ఉండాలంటే ఆ అమ్మాయి పవిత్రురాలై ఉండాలని కోరుకుంటారు. అవును. ఎగ్జాక్ట్లీ కరెక్టే మేడం. లాజిక్. సో ఆవిడ ఉమ్, చెప్పిన దానికి కాంట్రడిక్షన్ వాళ్ళ ఆయనే చేసి చూపిస్తున్నాడు కదా. వెన్ షీ స్లెప్ట్ విత్ 100 పీపుల్, సో షీఈ్ అ ఉమ్. బ్యాడ్. వెన్ షీఈ్ బ్యాడ్, వై హీ వాంట్స్ టు మ్యారీ హర్? ఏం చెప్తారు మేడం ఓవరాల్ ఈ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే కొరియోగ్రాఫర్ ఇష్యూ మీద? అంటే సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి చాలా జరుగుతూనే ఉంటాయి, చాలా ఉంటూనే ఉంటాయి. ఏం చెప్తారు జనరల్ గా అమ్మాయిలకు కానీ సినిమా అట్లా? ఇండస్ట్రీలో లవ్ జిహాదులు చాలా తక్కువగా జరుగుతాయండి. అక్కడక్కడ ఉమ్, బాలీవుడ్ లో బాగా జరుగుతుంటాయి లవ్ జిహాదులు. ఇది వచ్చేసి ఓకే. ప్యూర్లీ లవ్ జిహాద్ అండి, ఏమీ లేదు. అసలు ఆ అమ్మాయి ఉమ్, ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అండి, అంతే. ఇంకే ఉమ్. ప్రాబ్లం ఉండదు అసలు అక్కడ. పెళ్లి చేసుకొని మతం జానీని మార్చుకోవాలి. కాదు, పెళ్లి చేసుకొని మతం మార్చుకోలేదు, మతం మారి పెళ్లి చేసుకోవాలి. మతం మారి పెళ్లి చేసుకోవాలి, అప్పుడు ఇంకే పెళ్లి ప్రాబ్లం ఉండదు. చేసుకోవాలి. యా. ఉమ్, సో అలా చేసేసుకుంటే ప్రాబ్లం సాల్వ్, ఇంకేం ప్రాబ్లం ఓకే. లేదు అసలు వాళ్ళ మధ్య. ఇంకో వేరే ప్రాబ్లం లేదు. కొన్ని రోజుల ఉమ్, తర్వాత ఏదో ఆ అమ్మాయి కడుపు వచ్చే వరకు అతనితో కొరియోగ్రఫీ అవకాశం ఇస్తారు. వన్స్ కడుపు ఇస్ డన్, వన్ కడుపు డన్, రెండో కడుపు డన్, ఇంట్లో కూర్చుంటది, అయిపోయింది. సింపుల్. విడిపోవాలన్నా అది. తలాక్ చెప్పేస్తే అయిపోద్ది 3 సార్లు. చేస్తారో చెయ్యరో అది తెలియదు కానీ సక్సెస్ఫుల్ గా ఒక లవ్ జిహాద్ కేసు అవుతుంది. సో ఉమ్, వాళ్ళ టార్గెట్ ఫినిష్ అయిపోతుంది. అండ్ సక్సెస్ఫుల్ గా ఒక డాన్సర్ లైఫ్ ఖతం అయిపోతుంది. అంతే. స్టోరీ అండి. అది వాస్తవం. ఇప్పుడు ఈ సమస్యలో ఇది కాస్టింగ్ కౌచ్ లేరు, సుకుమార్ లేరు, అల్లు అర్జున్ లేరు, ఎవ్వరూ లేరు అండి. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కక్ష కట్టి సి కళ్యాణ్ అనే ప్రొడ్యూసర్ వచ్చేసేసి ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో అవును. ఉండకూడదు, అది ఇది ఊల్తా బ్లా బ్లా బుల్షిట్ ఉమ్, అంటున్నారు. ఉమ్, ఇండస్ట్రీలో అండి పడుకో అంటే పడుకోవాలండి, అవును. అసాల్ట్ చేస్తే చేయించుకోవాలండి, అంతే. వాడుకుంటే వాడుకోబడాలండి.
కానీ నోరెత్తకూడదు. 5 ఏళ్ల ఉమ్, తర్వాత వస్తే 5 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఏదైనా సరే లొంగి వంగి ఉండాలి అంతే. ఉమ్, వచ్చారో అబ్బో షీఈ్ వెరీ డేంజరస్. ఈ రోజు రేపు పొద్దున ఇతని మీద పెట్టింది, ఇంకో పొద్దున ఇంకొకరి మీద పెడుతుందేమో. ఎవరి అంతేగా. మీద పడితే వాళ్ళ మీద పెట్టుకో. అసలు వీళ్ళ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందో నాకు అర్థం కాదండి. అందరి మీద కేసులు పెట్టుకుంటూ ఉండటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇన్వెస్ట్ చేయాలి లైఫ్ లో. అవును. పోలీస్ స్టేషన్ ఆ అమ్మాయిని 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ సైకియాట్రిస్ట్ చుట్టూ కూడా తిప్పుతున్నారు తెలుసా, అంటే సైకలాజికల్ గా సరిగ్గా ఉందా ఓకే. లేదా అని. ఆ, ఆ అమ్మాయి కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. ఉమ్, ఎందుకంటే పోక్సో పోస్ట్ 2 కేసులు పెట్టడం అవును. జరిగింది కాబట్టి. అవును. అట్ ద సేమ్ టైం లాయర్లకి డబ్బులు కట్టాలి. ఊరికే అవును. వాదిస్తారా అండి లాయర్లు? అవును. అంతే కదా. ఇలాంటి అమ్మాయిలందరూ ఊరికే వెళ్ళిపోతారు, ఎవ్వరు వెళ్ళరండి. ఉమ్, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయని చెప్పేసి ఎవ్వరు వెళ్ళరు. ఉమ్, అప్పుడే 16 ఏళ్ల వయసులో వెళ్ళంటే 16 ఏళ్ల వయసులో నా కెరీర్ చూసుకోవాలనుకుంటానా, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ లో పోయి కేసులు పెట్టుకోవాలనుకుంటానా? అంతే కదా. ఎవడొస్తాడు సపోర్ట్ కి? ఎవడన్నా ఉమ్, వస్తాడా సపోర్ట్ కి? అమ్మా నాన్నలకు అవును. పోయి నాకు ఇట్లా జరిగింది అని చెప్పుకుంటుందా? అవును. కూర్చొని అదే. ఏడ్చుకుంది, అసిస్టెంట్ చెప్పుకుంది, ఏం లేదు. ఆ అమ్మాయి చుట్టూ పనిచేసే అసిస్టెంట్లందరికీ తెలుసు ఈ హరాస్మెంట్లన్నీ. బట్ అందరిది కడుపు కడుపు కూటి కష్టాలే, వేరే ఏమీ లేవు. ఏదైనా ఎవరొస్తారు ఎవరైనా ధైర్యంగా పొట్టకూటి ముందుకి? కోసమే కదా మేడం. ఎవరొస్తారు ఇప్పుడు? మీరున్నారండి, మీరున్నారు, నేనున్నాను. నాకు కష్టం ఉమ్, వస్తుంది, నేను ఊరికి పోలీస్ స్టేషన్ పోతానా ఏంటి? ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా పోను. ఓర్చుకోవడానికే ప్రయత్నం చేస్తాను. అవును. ఏదైనా ఖచ్చితంగా సాల్వ్ ఓర్చుకోవడానికి చేసుకోవాలి ఫస్ట్. ప్రయత్నం చేసుకుంటాను. నా నా దాంట్లో నేను మాట్లాడుకోను, కూర్చోను, ఉమ్, డిస్కషన్ చేసి సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అవును. అంతే కదా. అన్నింటికి మీడియా ముందుకు వచ్చి అన్నింటికి పోలీస్ స్టేషన్ కి వచ్చి అరే ఒకసారి ఒక అమ్మాయి సరే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు, అది అలాంటి లాస్ట్ అమ్మాయిలు కూడా పాయింట్. ఉన్నారు, ఉమ్, లేరని నేను అనట్లేదు. కానీ అవును. అన్ని కేసులు తప్పుడు కేసులు అనుకోకూడదు. అవును. మేబీ రేపు పొద్దున చట్టం ముందు ఆ అమ్మాయి ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఉమ్, ధర్మం ముందు ఆ అమ్మాయి ఖచ్చితంగా నిలబడుతుంది. ఐ ఎగ్జాక్ట్లీ స్టాండ్ మేడం. ఫర్ ధర్మ, సో ఐ టుక్ ఏ స్టాండ్ ఫర్ హర్. ఎగ్జాక్ట్లీ అందుకే కరెక్ట్. అన్నాను, ఇగో న్యాయం గెలుస్తుందన్న నిజమే, కానీ గెలిచేదంత న్యాయం అయితే కాదు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకే న్యాయం చట్టం చేతుల్లో ఉంటుంది, డబ్బు లేని వాళ్ళ చేతిలో న్యాయం చట్టం ఉండదు. అదే మేడం. అయితే నాగబాబు కూడా దీని మీద మొన్న ఒక ట్వీట్ చేశారు. మీరు కూడా కౌంటర్ ఇచ్చారు. మీ కూతురు లాంటిది అమ్మాయి, మీ కూతురు కంటే చిన్న అమ్మాయి అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేస్తూ, అంటే జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు కదా. జానీ మాస్టర్ వెర్షన్ ఎట్లా అంటే వెళ్ళిపోయేసేసి, ఎందుకంటే నాకు పాత సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఒక అతను ఇప్పుడు జానీ మాస్టర్ తో సినిమా చేస్తున్నాడు. అతను అంటున్నాడు, ఆ అమ్మాయి కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడో తెలుసా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడో తెలుసా. అంటే నా భార్య నా భార్య నా భార్య అన్నప్పుడు మరి ఖర్చు పెట్టరా? అంతే మరి. మరి ఆ అమ్మాయిని సెక్షువల్ గా వాడుకోవట్లేదా? భార్య 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 అని చెప్పి సెక్షువల్ గా ఉమ్, వాడుకున్నాడు కదా మరి. ఉమ్, మరి అదేంటి? కరెక్ట్. ఉమ్, ఇక్కడ ఈ వాడకాలు జరిగినాయి కదా. పోనీ అమ్మాయికి అవును. ఏమైనా సొంత ఇల్లు కొనిపెట్టి సొంత కారు కానీ ఏం లేదు కదా, రెంటింట్లోనే ఉంటుంది అంతే. అంతో ఇంతో మెయింటెనెన్స్ కి ఇచ్చింటాడు. పైగా అసిస్టెంట్ కొరియోగ్రఫీగా అతని దగ్గరే కదా పని చేసింది, మరి జీతం ఇవ్వాలి కదా. జీతం ఇచ్చేదాన్ని కూడా డబ్బులు ఇచ్చినట్లు అవుతుందా? అది వదిలేసేస్తే నేను ఆ అమ్మాయి కోసం ఖర్చు పెట్టాను, నేను ఆ అమ్మాయిని బాగా చూసుకున్నాను, ఇప్పుడు చూడు లాస్ట్ సినిమా వరకు నేనే ఆ అమ్మాయికి అవకాశాలు ఇప్పించాను, ఎంత మంచిగా చూసుకున్నాను అంటే అందరు నిజమే అనుకుంటారు. అవును కదా, అవును నువ్వే వర్క్ ఇప్పించినావు ఆ అమ్మాయికి, నువ్వే ఉమ్, అన్ని చేసినావు, ఉమ్, మరి ఇంత జరిగింది కదా. నేనే అమ్మాయికి కాంటాక్ట్లు అన్ని ఇచ్చా, నేనే అన్ని చేశా అంటే హే వావ్ అవును కదరా, నువ్వే కదరా చేసావు అన్ని. ఎందుకు ఇప్పుడు అమ్మాయి అలా చేస్తుంది? మరి ఈ ఈ ఈ వెనకాల వెళ్ళిపోయి షూటింగ్ లో సడన్ గా మధ్యాహ్నం క్యారవాన్ లోకి వెళ్ళిపోయి ప్యాంట్ ఇప్పుకొని నిలబడి నాకు ఇప్పుడు మూడు వచ్చింది, నువ్వు నాకు చెయ్యి అంటే ఆ అమ్మాయి మానసిక స్థితితో పని లేదా నీకు? అవును. అంతే కదా. ఆ అమ్మాయి ఆలోచనతో పని లేదు నీకు? ఉమ్, ఇవి ఎవరికి కనిపించవు, ఇవి ఎవరు చెప్పుకోరు కదా. ఏ అమ్మాయి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది అవన్నీ అసలు ఐ నెవర్ డిడ్ దట్. యు నో దట్ ఎంత ప్రొఫెషనల్ షూటింగ్ సెట్ లో డెఫినెట్ గా ప్రొఫెషనల్ గా ఉంటారు. షూటింగ్ సెట్ లో ప్రొఫెషన్ గా లేకుండా ఎట్లా ఉంటారు? ఉమ్, ఆ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ ఎట్లా ఉంటారో అట్లే బిహేవ్ చేస్తారు. వైఫ్ అండ్ ఉమ్, హస్బెండ్ కూడా షూటింగ్ సెట్ లో పనిచేసేటప్పుడు చాలా ప్రొఫెషనల్ గానే పనిచేస్తారు. ఇవి ఎవరికి కనిపించవు. నేను అంటున్నాను కదండి, ఆయన ఒక ఫ్రెండ్ గా వాళ్ళ మిత్రులకి మంచివాడు అయి ఉండొచ్చు. టాలెంట్ పరంగా ఎస్ అఫ్ కోర్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. బట్ ఈ అమ్మాయి పరంగా ఇట్స్ నాట్ గుడ్. అదే ఉమ్, చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ నేను కరెక్ట్ నేను మేడం. చాలా మందికి మంచిదాన్ని, కానీ ఒకళ్ళిద్దరికి నేను చాలా చెడ్డదాన్ని. ఉమ్, ఖచ్చితంగా అట్లా ప్రతి మనిషి విషయంలో ఉంటూనే ఎస్, ఉంటది అట్లా ఖచ్చితంగా. అదే అందరికీ మనం చెప్తున్నాను. మంచి అవ్వం, అందరికీ మనం చెడవ్వం. ఎగ్జాక్ట్లీ. అదే చెప్తున్నా, ఎవ్రీ హీరో ఈజ్ అ విలన్ ఇన్ సమ్ వన్స్ లైఫ్, హీఈస్ అ ఎస్, విలన్ ఇన్ ఎగ్జాక్ట్లీ. హర్ లైఫ్.